పెన్షన్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటలకే వెళ్లి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తారు. తర్వాత ఆ గ్రామంలో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రజావేదికను గతంలో ముఖ్యమంత్రి కూల్చేశారో అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రజావేదిక ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి భావిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామంలో ప్లేస్ను ప్రజావేదిక నామకరణం చేసి అక్కడి నుంచే గ్రామస్తులతో ముఖాముఖి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించబోతున్నారు. రైట్ సత్య, మీరు లైన్ లో ఉండండి. ఇక అనంతపురంలో పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సురేష్, రేపటి నుంచే ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ పంపిణీ 6 గంటల నుంచే మొదలు కాబోతుంది. అక్కడ సచివాలయ ఉద్యోగులు ఏ విధంగా సన్నద్ధమయ్యారు, ఏంటి అప్డేట్స్? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సన్నద్ధమైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఏదైతే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే సచివాలయ సిబ్బందికి, సచివాలయ అడ్మిన్లకు కూడా చేరుకున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 2,87,000 మందికి గాను 195 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేయనున్నారు. సత్సాయి జిల్లాలో 2,70,000 మందికి గాను 124 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేయనారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు సన్నద్ధం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా సచివాలయాలకు చేరుకోవడంతో రేపు ఉదయం 6 గంటలకు సరిగ్గా 6 గంటల వరకు కూడా పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటలకు పంపిణీ చేసి సాయంత్రం వరకు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా 100కు 100% పెన్షన్ల పంపిణీ చేసే విధంగా, ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అందలేదు అనే లేకుండా కూడా సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే ఇతర శాఖల సంబంధించిన ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా 100కు 100% పంపిణీ జరిగేలా కూడా అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. దీనితో పాటు ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడ ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గంలోను, మంత్రి సవిత పెనుగొండ నియోజకవర్గంలోను, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మారం నియోజకవర్గంలోను ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లను సన్నద్ధం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే గతంలో ఎప్పుడూ కూడా అరియర్స్ ఇచ్చినట్లు కూడా లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడమే కాకుండా, అదేవిధంగా ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఏదైతే ఉద్యోగులకు ఎవరికైనా సరే అరియర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు చెప్పిన విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అరియర్స్ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచిన 1,000 రూపాయలతో కలిపి అరియర్స్ 3,000 రూపాయలు, ఒక్కొక్క పెన్షన్ దాడికి 7,000 రూపాయలు రేపు నేరుగా చేరనున్నాయి. ఇదే సందర్భంలో ఇతర కూడా ఏదైతే ఒంటరి మహిళలకైతే ఉంది, వితంతువులకు కానీ, దీర్ఘకాల వ్యాధితో ఉన్న వారికి కానీ, వికలాంగులకు కూడా వారికి సంబంధించిన పెన్షన్ కూడా ఎన్టీఆర్ భరోసా రెట్టింపు కావడంతో కూడా వారందరిలో కూడా ఆనందం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అనంతపురం జిల్లా వరకు చూసినట్లయితే 195 కోట్ల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు అందనున్నది. సత్సాయి జిల్లా వరకు 184 కోట్ల రూపాయలు పెన్షన్ అందుతుండడంతో ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సచివాలయాల నుంచి నేరుగా సచివాలయ ఉద్యోగులే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గతంలో వాలంటీర్లు ఏ ఒక్కరైనా పెన్షన్ తీసుకోని పక్షంలో, లేకుంటే వ్యక్తిగత కారణాలతోనూ, అనారోగ్య కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే 1 నెల తీసుకోని పక్షంలో కూడా వారి పెన్షన్ను రద్దు చేసిన దాఖలాలు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను రెట్టింపు చేయడమే కాదు, నేరుగా లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఇతర వ్యక్తుల నుంచి ఏదన్నా చేసినట్లయితే కొంత మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే నేరుగా సచివాలయ ఉద్యోగులని పెన్షన్ల పంపిణీకి సంబంధించి వినియోగించుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్ళి, ఇళ్ల వద్దకు వెళ్ళి
పంపిణీ చేస్తుండడంతో కూడా లబ్ధిదారులు కొంత ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగమే కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేరుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇక్కడ అనంతపురం పట్టణంలో ఉంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు రాప్తాడు నియోజకవర్గం సంబంధించి మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ 7:30 గంటల సమయానికి ఉదయం 7:30 గంటల సమయానికి ఆత్మకూరు మండలంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. ఇటు మరోవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉరుకొండ నియోజకవర్గంలో పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఇదే తరహాలో ఎక్కడికెక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఇదే సందర్భంలో ముఖ్యమైన నేతలు కూడా పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడంతో అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఏ ఒక్కరు కూడా లబ్ధిదారులు 100% ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పెన్షన్లు అందేలా కూడా అధికార యంత్రాంగంతో పాటు ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించి పంపిణీలో కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఏదైతే నెరవేర్చున్నారో హామీ మేరకు రెట్టింపు చేస్తుండడంతో కూడా పెన్షన్ల లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తమవుతోంది. శంకరి, రైట్.